అట్లా 3 సంవత్సరాలు దేవస్థానాలు చుట్టూ తిరిగా. పుణ్యక్షేత్రాలు మీకు తెలుసు, తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, పెదకంచిపూలు. నేను చెప్తున్నా కదా, నేను అన్ని ఉన్నాను. యేసు ప్రభు మనకు తెలియదు, మనకు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు అప్పటికి. ఇంకా 3 సంవత్సరాలు నేను పుణ్యక్షేత్రాలు తిరిగా. ఆ పేర్లు కూడా మీకు చెబుతున్నాను నేను. అట్లాగా 3 సంవత్సరాలు గుళ్ళల్లో కూడా నిద్ర చేయడం అలవాటు చేసుకున్నా. పోయినప్పుడల్లా 3 రోజులు, 11 రోజులు, 7 రోజులు, 41 రోజు, 21 రోజు గుళ్ళో నిద్ర చేసేవాడిని. భగవంతుడు నాకు ప్రత్యక్షమై నన్ను ముట్టి బాగు చేస్తాడేమో నేను ఒక నమ్మకం నాకుంది. అయినా కూడా నాకు మోక్షం కలగల. అప్పటికి 6 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం హాస్పిటల్ చుట్టూ తిరిగా. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నరసరావుపేట, చీరాల, మేదరమెట్ల, అద్దంకి, చిలకలూరుపేట, మాది వలపర్ల. సంవత్సరం హాస్పిటల్ చుట్టూ తిరిగితే స్కానింగ్లో ఏం చెప్తున్నారంటే ఏమీ లేదని చెప్తున్నారు. ఆఖరికి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీశారు. సిటీ స్కానింగ్ అంటారు కదా. ఇలా బాడీ మొత్తం చెక్ చేసి మిషన్లో పంపించినా కూడా ఏమీ లేదని చెప్తుంది. మందులు ఇస్తున్నారు, బలం లేదని, వాటి దారిలో పోతున్నాయి. గాయమేమో కాళ్ళు అయింది, ముందేమో కంట్లో పడుతుంది అన్నట్టుగా ఉంది, సూటు కావట్లా. అట్లా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. అప్పటికి అదొక సంవత్సరం. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయిందండి? కాస్త ఏమో లెక్కేస్తున్నారా అయ్యా? 7 సంవత్సరాలండి. 16 నుంచి 7 అంటే ఎన్నేళ్ళు వచ్చి ఉంటాయి? 20. అది ఇంకా నా పని అయిపోయింది. చచ్చిపోదాం అనుకుంటున్నాయి. ఇక దేవుడే లేడు, దేవుడు లేడు, దెయ్యము లేదు. ఇక అసలు ఇక విరక్తి కలిగిపోయింది. ఇక శివరాత్రి వస్తే ఆ రాత్రి అంతా కూడా జాగారం చేస్తా. నేల పడక మీద అందరూ పుచ్చకాయలు, జాంకాయలు, ఏమంటే కమలాకాయలు, చక్కెర గేళీలు, జ్యూసులు తాగితే నీళ్లు తాగి తెల్లవారులు చాప మీదనే పడుకుంటా. పెద్దోళ్ళు నేర్పారట్లా. మరి ఇన్ని నేను చేశాను కదా, ఏమైపోయింది నేను చేసిన పూజ అంతా? నేను మొక్కిన మొక్కులు ఏమైపోయినాయి? అలా దేవుడే లేడు కదా, అంత మాత్రానికైనా ఇంత బాధపడ్డాను అని చెప్పి చచ్చిపోదామని ప్లాన్ వేస్తా ఉన్నా. రైలు కింద పడదామా, ఉరేసుకొని చచ్చిపోదామా, ముందులోకి చచ్చిపోదామా, మాకు సాగర కాలం ఉంది అందులో దూకి చచ్చిపోదామా, నొప్పి లేకుండా చచ్చిపోవాలంటే మార్గం ఏమిటని వెతకడం మొదలుపెట్టిగా. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళంతా కలుపులకు వెళ్ళిపోయారు. పల్లెటూరులో ఇళ్ళలో ఉండరు, జనం పనికి వెళ్ళిపోతుంటారు. నిద్ర మధ్యాహ్నప్పుడు మా అమ్మ చీర తీసుకొని ఉరేసుకుందామని చెప్పి ఫ్యాన్కి ఆ చీర తీసుకొని ఫ్యాన్కి వేస్తా ఉన్నా. ఎవరో ఒక పెద్ద ఆయన మా ఇంటి ముందుగా పోతా ఉన్నాడు. చీర తీసుకొని ఫ్యాన్కి వేసాను. తలుపులేయాలగా, తలుపులేద్దామని వచ్చా ఇంటి ముందుకి. మా ఇల్లు హైవే రోడ్డు ముందే ఉంటుంది. ఆ పొయ్యే పెద్ద ఆయన 2 అడుగులు ఇల్లు దాటి మళ్ళీ వెనక్కి వచ్చి బాయ్ అన్నాడు. ఏందన్నా అన్న, ఇట్రా ఏందో నీకు ఏదో బాగిలేదంట ఈ మధ్య, జనం ఎయిడ్స్ వచ్చిందని చెప్పుకుంటున్నారా, మనిషి నలగొప్పేసావు, ఎముకలు బయటపడ్డాయి, ఏంది అంటే ఏముందన్నా అసలు నా పరిస్థితి ఏం బాగలేదన్నా, 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. మొన్న మార్కాపురం పోతే ఇదిగో రుద్రాక్ష మెళ్ళ వేశాడు, పోరానికి జటం పోద్ది అన్నాడు, దరిద్రం పోలేదన్నా, నా జీవితానికి సమాధానం లేదన్నా, చచ్చిపోతాను నేను, ఎందుకన్నా నా అలాంటి బ్రతకటం. మా ఇంట్లో వాళ్ళకి విరక్తి కలిగిపోయింది. మేము 5 అన్నదమ్ములం, 2 ఆడపిల్లలు. మా ఇంట్లో మా అమ్మ అయితే అన్నం కూడా తినకుండా ఏడుస్తుంది, నేను చచ్చిపోతాను. మా అన్నోళ్ళు అంటున్నారు, వీడు ఉన్నోడు కాదు, పోయినోడు కాదు, వీడికి సుఖం లేదు, వీడి వల్ల మాకు కూడా సుఖం లేదు. వాళ్ళు తిప్పలేక చేస్తున్నారు, ఆ ఊరు తిప్పలేక చేస్తున్నారు వాళ్ళు. చివరికి ఎందుకన్నా నాకు సుఖం లేదు, ఇంట్లో వాళ్ళకి సుఖం లేదు, ఎట్టా నా జీవితం చెడిపోయిందన్నా, మరి నా తల్లిదండ్రులు చేసిన కర్మో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మ మొత్తానికి మాత్రం నా నెత్తిన పడింది. కర్మ మోస్తున్నా. బైబిల్లో ఉందండి, దేవుడు దీవిస్తే 1000 తరాల వరకు దీవిస్తాడట, తల్లిదండ్రుల దోషం 4 తరాల వరకు మన మీద వేస్తాడట. కాబట్టి మొత్తానికి మోస్తున్నాను అని చెప్పి బాధపడ్డా. అప్పుడు మెల్లగా చెబుతున్నాడు ఆయన,
నువ్వు బాగుపడాలంటే ఒకటే ఒకటే మార్గం ఉంది. చెప్పనా, నేను బాగు చేయగలిగిన దమ్ములోడు యేసు ప్రభు ఒక్కడే రా అన్నాడు. నిన్ను బాగు చేయగలిగిన దమ్ములోడు యేసు ప్రభు ఒక్కడే. నా క్యాన్సర్ అయ్యా, డాక్టర్ చచ్చిపోతావు అన్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నాను, 10 ఏళ్ళ నుంచి దుఃఖున్నట్టున్నానయ్యా. నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు, పదయ్యా. నేను ఒక మాట అడిగా, నిజంగా యేసు ప్రభు దేవుడైతే ఆ శిలువలో ఎందుకు ఆయన ఆరాటం కొట్టారు? మన స్వాములు ఎట్టున్నారు, పట్టు చీరలు కట్టుకొని శూలాలు పట్టుకొని సింహాసనాల మీద కూర్చొని ఎంత సూపర్గా ఉన్నారు. ఆయన ఏందో ఏలపడతా ఉన్నాడు. ఆ తల నిండా ఒంటి నిండా రక్తం కారుతూ ఉంది, ఒంటి మీద కనీసం విలువైన వస్త్రం కూడా లేదు. అంటే చెప్తున్నాడు ఆయన, మంచి మాట అడిగా అయ్యా, మంచి మాట అడిగా. నిజమే, ఆ తల మీద ముళ్ళు ఎందుకుందంటే మనం చేసిన పావుడు తలంపులకు మనకు గుచ్చాల్సిన ముళ్ళు ఆయన తలకి గుచ్చబడ్డాయి అయ్యా. చేతులతో మనం చేసిన పనికి మాలిన శాస్త్రాలకి మన చేతుల్లో కొట్టాల్సిన శీలలో ఆయన చేతుల్లో కొట్టబడ్డాయి అయ్యా. పాదాలతో మనం చేసిన అపవిత్రమైన హేయమైన కార్యాలకు మన పాదాలకు బదులుగా ఆయన పాదాలు రక్తచిత్తమైన ఆయన. పక్కతో మనం చేసిన జారత్వ పాపానికి ఆయన పక్క ఈటితో పొడవబడిందయ్యా. నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన వస్త్రహీనుడు కావాల్సి వచ్చిందయ్యా. గుండె కదిలిపోయింది ఆయన చెప్తా ఉండేగా. దేవుడు ఆత్మ దర్శించాడుగా, అన్న ఇప్పుడు ఏం చేయమంటావు అన్న, రేపు ఆదివారం చర్చికి పోరా అన్నాడు. సరేనని చెప్పి ఆదివారం పొద్దున్నే తలస్నానం చేస్తుంటే మా అమ్మ అడిగింది ఎక్కడికి రా అని. ఎక్కడికి ఏమో చర్చికి పోతానన్న. అరే మన వాళ్ళు ఊరుకుంటారా, మన దేవరంలో కూర్చునే వాళ్ళం, మన కులం వాళ్ళు ఊరుకోరా అంటే నేను చెప్పా, కులం కూడు పెట్టదమ్మా, నన్ను బాగు చేసే దేవుడు కావాలి. పెద్ద ఆయన చెప్పాడు, వెళ్తాను నేనని చెప్పి వెళ్ళా. పోరాను మనుషులు చెప్తే వినేవాడివి కాదని మా అమ్మంది వెళ్ళా. ఆ రోజు ఆయన చెప్తున్నాడు వాక్యం, దీనశీల దేశంలో దయ్యాలు పెట్టినాడు ఒకడు ఉన్నాడు, 2000 దయ్యాలు పెట్టాయి, యేసు ప్రభు వాడిని స్వస్థపరిచాడు. సహోదరుడా, ఈరోజు బాగు లేకుండా వచ్చిన వారు లేరా, ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్పే ప్రతి మాట కూడా వచ్చి నా హృదయాన్ని తాగుతూ ఉంది. నువ్వు ప్రార్థన ఎట్ట చేయాలో మనకు తెలియదు. సరేనని చెప్పి ప్రార్థన అయిపోయిందా కూర్చొని, అయ్యా మీ మందిరంలో పడుకోవచ్చా, నా గుడాల్లో నిద్ర చేసే అలవాటు ఉంది, మీ మందిరంలో పడుకోవచ్చా అని అడిగా. సంతోషంగా పడుకొని ఆయన అన్నాడు. మా తమ్ముడు తీసుకొని పోయి మొదటి రోజు పడుకున్నా, నాకేం కనపడలా. 2వ రోజు పోయి పడుకున్నా, నాకేం కనపడలా. 3వ రోజు ఎప్పుడైతే పడుకున్నానో ఆ రోజు కనపడ్డాడండి యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు దర్శన భాగ్యం కలిగింది నాకు. ఆ రోజు కలిగింది. ఆ తెల్లారేటప్పటికే నా శరీరంలోకి జీవం ప్రవహించిందండి, ముఖంలోకి వెలుగొచ్చేసిందిగా. పసుపు పూసుకుంటే ఒక మనిషి శరీరం ఎలా పచ్చగా వచ్చేసిందో, నిమ్మకాయ రంగులోకి ఇక కలరు మారిపోయా. ఒకే ఒక్క రాత్రి దర్శనానికి మార్పు వచ్చింది. ఆ 2వ రోజు ఇంకొంచెం వచ్చింది. 3వ రోజు కల్లా పరిపూర్ణమైన స్తోత్రం దేవుడిచ్చాడు. ఇక దేవుడికి స్తోత్రం. అద్భుతం చెప్పనా, 7 సంవత్సరాలు నేను పడ్డ నరకయాతన యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక 3 రోజుల్లో తీసేశాడు ఆయన. అప్పుడు నాకేమర్థమైంది తెలుసా, స్వస్థపరిచినందుకు ఆయన దేవుడని కాదు, ఈయనే నిజమైన దేవుడని నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక.